యవన ప్రాయంలో ఉన్నప్పుడు బాగా బలాన్ని బట్టి చేస్తా చేసావు, బలాన్ని బట్టి సంతోషించేసావు. దాన్ని తన బలాన్ని బట్టి సంతోషిస్తుందంట. హల్లెలూయా. నీకున్న బలం ఏంటి? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నా కాపురుగా ఉన్నాడు, సంతోషమా? ప్రభు నడిపించబడున్నాడు, సంతోషమా? హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడేవాడు ఉన్నాడు, నాకు బోధకుడు ఉన్నాడు, సంతోషమా? దేవుడు నాకు పోషకుడై ఉన్నాడు, సంతోషమా? హల్లెలూయా. దేవుడు నన్ను నడిపించేవాడై ఉన్నాడు, సంతోషమా? నన్ను ఓదార్చేవాడై ఉన్నాడు, సంతోషమా? నన్ను ఆదరించేవాడై ఉన్నాడు, సంతోషమా? నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, సంతోషమా? హల్లెలూయా. నా భవిష్యత్తును సరిదిద్దేవాడు, సంతోషమా? నన్ను పరిశుద్ధపరిచేవాడు, సంతోషమా? నా కోసం ప్రాణం పెట్టినాడు, సంతోషమా? నా కోసం తన జీవాన్ని ఇచ్చాడు, సంతోషమా? దేని బట్టి సంతోషిస్తున్నామండి? లేదండి, ఒక్కరు కూడా లేదండి సంతోషమా. ఒక్కరి జీవితాల్లో కూడా సంతోషం లేదు. ఎందుకు లేదంటే దేవుని వాక్యం లేదు. దేవుడు ఏం మాట చెప్తున్నాడు నీకు తెలియలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెవులు మందకెళ్ళిపోయినాయి, చెవులు పనిచేయట్లా అయిపోయినాయి. అవి చెవిటో లోకానికి బాగా వినిపిస్తాయి, ఈ చెవులు పనిచేస్తాయి, దేవునికి మాత్రం పనిచేయవు.